పాలవాడి పేరాస. ఒకానొక కాలంలో ఒక చిన్న గ్రామంలో హెన్రీ అతని భార్య గ్లోరియా నివసిస్తుండేవారు. హెన్రీ పాలమ్ముకునేవాడు. భార్యాభర్తలిద్దరికీ ఒక సొంత గొడ్లపాక ఉంది. ఆ జంట తమ ఆవుల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. వాటికి ఎంతో మంచి ఆహారాన్ని పెడుతూ ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు. అందువల్ల హెన్రీ ఆవులు అత్యధికంగా పాలని ఉత్పత్తి చేసేవి. గ్రామంలో ప్రతి ఒక్కరూ హెన్రీ నుండి పాలని కొనుక్కుంటూ ఉండేవారు. హెన్రీ, గ్లోరియాలు మంచి జీవితాన్ని జీవించడానికి కావలసినంత సంపాదిస్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా హెన్రీ సంతోషంగా లేడు. అతనెప్పుడూ పెద్ద ఇల్లు, ఖరీదైన దుస్తులు కావాలని కలలుకనేవాడు. నేను ఒక పెద్ద ఇంటిని గ్రామానికి దూరంగా చూశాను. మనం దాన్ని కొనుక్కుందాం. మనం ఖరీదైన కార్ని కొనుక్కుందాం. ఎంతో మంది సర్వెంట్లని ఇంట్లో పెట్టుకుందాం. ఇంకా మనం ఎంతో ఖరీదైన దుస్తులను కూడా వేసుకుందాం. ఈ పేద గ్రామ ప్రజలు మనల్ని చూసి ఆశ్చర్యపడాలి. ఈ పేరాస నీకు ఏమీ మిగల్చదు. చాలినంత సంపాదిస్తున్నాం కదా, అందులో సంతోషంగా జీవిద్దాం. ఈ చిన్న ఇంట్లో నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు? ఈ ఆవుల పాక చూడు. అబ్బా, ఈ ఆవుల కంపు చాలా భయంకరంగా ఉంది. కాని మన ఈ జీవన శైలిని చూడు. ఎక్కువ కాలం కాదు. నా మాటలు గుర్తుంచుకో. ఏదో రోజు నేను మొత్తం గ్రామంలోనే గొప్ప ధనవంతుడిగా ఉండాలి. ప్రతిరోజు హెన్రీ పాలమ్మడానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులు అతని ఎంతో పొగిడేవారు. హెన్రీ, ఈ పాలు ఎంతో చక్కగా ఆరోగ్యాన్నిచ్చేలా ఉన్నాయి. నువ్వే ఆవుల్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నావేమో కదా? అవును నేను చేస్తాను. కానీ ఎక్కువ కాలం కాదు. నేను ధనవంతుణ్ణి కాగానే నా ఆవులన్నిటినీ అమ్మేస్తాను. నేను నా ఇంట్లో ఆ వాసనని భరించలేకపోతున్నా. కానీ ఈ ఆవులే కదా నీ జీవనాధారం. నీ పని గురించి నువ్వు ఫిర్యాదు చేయకూడదు. ఇది నీ మనుగడకు సహాయపడుతున్నాయి. నా మనుగడ కోసం నేను గుడ్లు అమ్ముతున్నాను. అది కూడా ఎంతో దుర్వాసనతో కూడిన పని. నేను దాన్ని పట్టించుకోను. అది నా పని కదా. సరే సరే సరే, అప్పుడు మీరు గుడ్లని అమ్ముకుంటూ కూర్చోండి. నేను ఆ పని కోసం పుట్టలేదు. ఇంకా పెద్ద పనులు చేస్తాను. ఖరీదైన వస్తువులు, ఖరీదైన దుస్తులు కొనుక్కుంటాను నేను. ఈ పేరాస నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లదు మిత్రమా. నువ్వు దీన్ని అంత తొందరగా అర్థం చేసుకుంటే నీకే అంత మంచిది. అబ్బా, నేను చాలా సమయం ఇక్కడ వృధా చేశాను. నీ దుర్వాసన గుడ్ల వ్యాపారానికి అభినందనలు చెబుతూ ఉన్నాను నేను. సెలవు. హెన్రీ డబ్బు సంపాదించాలని ఎంతో తొందరపడుతున్నాడు. అతను తరచుగా ధనవంతుడు కావడానికి మార్గాలు వెతుకుతున్నాడు. అంతేనా? ఇది చాలా తక్కువ. ఎక్కువ పాలని నేను ఎలా అమ్మను? ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. నా ఆవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. వాటిని ఇంకా ఎక్కువ పాలు ఇవ్వమని అస్సలు అడగలేను నేను. పైగా ఇది ఒక చిన్న గ్రామం. నా వద్ద ఎక్కువ పాలుంటే వాటికెలా? ఎవరికి అమ్మను నేను? ఆగు, ఇక నేనిప్పుడు పక్క గ్రామానికి కూడా వెళ్తాను. అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు నేను ఇంకో ఆవును కొనాల్సి ఉంటుంది కదా. ప్రస్తుతం నా వద్ద అంత డబ్బు కూడా లేదే. లేదు, నేను ఏదో ఒకటి చేయాలి. నేను పెద్ద ఇంటిని కొనుక్కోవాలి. అది తర్వాత గాని. నా వద్ద ఇంకొక ఆవు కొనడానికి చాలినంత డబ్బు లేదు. కానీ నేను ఎలాగోలా పాల క్వాంటిటీని పెంచాలి. దాన్ని ఎలా చెయ్యాలి నేను? అతను అలా నడుస్తూ ముందుకు వెళ్ళగా అతను ఒక నదిని దాటాడు. చివరికి పేరాస అధికంగా ఉన్నందున హెన్రీకి గొప్ప ఆలోచన వచ్చింది. ఒక పని చేస్తే నేను పాలలో కొంచెం నీళ్లు కలిపితే ఎలా ఉంటుంది? అప్పుడు నేను ఇంకొక ఆవును కొనక్కర్లేదు. పైగా అదే సమయంలో నేను పక్క ఊళ్ళో కూడా పాలని చక్కగా అమ్ముకోవచ్చు. ఓహ్, ఇది బ్రహ్మాండమైన ఆలోచన. నేను పాలలో నీళ్లు కలిపినట్టు మూడో కంటికి తెలియకుండా ఉంటుంది. అలా హెన్రీ పని పూర్తి చేశాడు. మర్నాటి ఉదయం మర్నాడు హెన్రీ పాల క్యాన్లను నింపడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి అతను కేవలం సగం నింపి సగం ఖాళీగా ఉంచాడు. నది ఒడ్డున ఆపి కొద్దిగా నీటిని నింపాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు గ్రామస్తులు సంతోషంగా హెన్రీ నుండి పాలని కొంటున్నారు. అంతే డబ్బు కూడా ఇవ్వసాగారు. పాలలో నీళ్లు కలపడం వల్ల హెన్రీ వద్ద పాలు మిగిలిపోయేవి. వాటిని పక్క గ్రామంలో అమ్మసాగాడు. ఆ రాత్రి
హెన్రీ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా బాగుంది. ఇలానే నేను రోజు చేస్తే గనక నేను త్వరగా ధనవంతున్నైపోతాను. అతను చెప్పింది నిజమే. రోజులు గడిచిపోయాయి. హెన్రీ మునుపటి కంటే ధనవంతుడయ్యాడు. అతను కారు కొనుక్కున్నాడు. ఇంటికి మరమ్మతులు కూడా చేయించాడు. అతనికి పాలలో నీటిని ఎంతగా కలపడం అలవాటైందంటే ఇంకో ఆవుని కొనాలన్న ఆలోచన కూడా రాలేదు. పాల డిమాండ్ పెరుగుతుంటే అతను నీటిని కలపసాగాడు. ఇలా కొన్ని వారాలు గడిచింది. కానీ అప్పుడు గ్రామస్తులు గమనించడం మొదలుపెట్టారు. గ్రామంలో నీళ్లలో ఉన్న పాల విషయం చర్చనీయాంశం అయ్యింది. అందరూ నిజం తెలుసుకోదలిచారు. కొంతమంది గ్రామస్తులు హెన్రీ ఇంటి బయట గుమిగూడారు. ఏంటి, ఏమైంది? హెన్రీ, నువ్వు అమ్ముతున్న పాల విషయం గురించి ఫిర్యాదులున్నాయి. పాలు నీళ్లలో ఉన్నాయి. ఏంటి, అలా అనడానికి నీకెంత ధైర్యం? పాలకు డబ్బిస్తున్నాము హెన్రీ, నీళ్ళకు కాదు. ఇకపై మమ్మల్ని మోసం చేయలేవు. ఏమీ మారలేదు. మీరంతా మంచితనాన్ని అభినందించలేకున్నారు. నేనెంతో కష్టపడి పనిచేస్తున్నా. మీకు నచ్చకపోతే మరెక్కడికైనా వెళ్ళి మీరు పాలు కొనుక్కోండి. నాకు మీరు అక్కర్లేదు. నాకు ఎంతో మంది గ్రామస్తులున్నారు. ఎవరికైతే నా పాలు నచ్చుతాయో. హెన్రీ ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి తలుపు మూసేశాడు. గ్రామస్తులు హెన్రీ దురుసు ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. ఏదో తప్పు జరుగుతోంది. ఒప్పుకుంటున్నాను. అదేమిటో తెలుసుకోవాలి. వారంతా ఆలోచించుకుని నిజాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఆ మర్నాడు ఉదయం హెన్రీ మామూలుగా నడుచుకుంటూ నది వద్దకు వెళ్ళాడు. అతను తన సగం నిండిన క్యాన్ తీసుకుని అందులో నీటిని నింపాడు. కానీ కొద్దిగా నింపేటప్పటికీ అతనికి ఎవరో గమనిస్తున్నారని అనిపించింది. అతనికి ఎంత ధైర్యం! ఇలా చేయడం ఏం బాలేదు. ఈ విధంగా అతను ధనవంతుడవుతున్నాడు. అతని వద్ద అన్నే ఆవులున్నాయి. కానీ అంటే ఈ విధంగా వాడు పాలను ఎన్నో కుటుంబాలకు అమ్ముతున్నాడన్నమాట. గ్రామస్తులకి మొత్తం విషయం అర్థమైంది. పేరాస పాలవాడికి గుణపాఠం నేర్పించాలని అనుకున్నారు. ఆ మర్నాడు గ్లోరియా మార్కెట్కి సరుకులు కొనడానికి వెళ్ళింది. ఆ రాత్రి హెన్రీ పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇద్దరూ రాత్రి భోజనానికి కూర్చున్నారు. ఏంటిది? నువ్వు రాళ్ళని వండావా ఏంటి అసలు? రాళ్ళా? లేదు, ఇవన్నీ పప్పులు. లేదు, పప్పులు కాదు. నేను నమ్మలేకపోతున్నా. దుకాందారుడు నీకు చిన్న రాళ్ళని పప్పులతో పాటు అమ్మాడు కదా. అతనికి ఎంత ధైర్యం? రేపు వెళ్ళి అతని సంగతి తేలుస్తాను నేను. ఆ రాత్రి హెన్రీ, గ్లోరియాలు ఖాళీ కడుపుతోనే నిద్రపోయారు. హెన్రీ ఆ మర్నాడు ఎంతో కోపంతో దుకాణానికి వెళ్ళాడు. మాకేమిచ్చావు నువ్వు? మేము రాళ్ళ కోసం డబ్బులు ఇవ్వలేదుగా, పప్పుల కోసం డబ్బులిచ్చాం. వెళ్ళు, నీకు నచ్చకపోతే ఇంకో కొట్టుకు వెళ్ళి కొనుక్కో. నాకేం నీతో పని లేదు. హెన్రీ కోపంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత అతను డజను గుడ్లు కొనడానికి వెళ్ళాడు. అతను వెనక్కి ఇంటికి వచ్చాక వాటిని పగలగొట్టడానికి చూశాడు. 12 గుడ్లలో 10 రాళ్లని గుర్తించాడు. ఆశ్చర్యపోయాడు. నువ్వు నాకేమమ్మావు? నేను గుడ్ల కోసం డబ్బిచ్చాను, రాళ్ల కోసం కాదు. మేం కూడా నీకు పాల కోసమే డబ్బునిచ్చాం గాని నీళ్ల కోసం కాదుగా. వెళ్ళి నీకు నచ్చకపోతే ఇంకో చోట నుండి కొనుక్కో. నాకు నీతో పని లేదు. హెన్రీ ఎంతో కోపంతో వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు అతను సిల్క్ షర్ట్ కొనుక్కున్నాడు. ఇంటికి వెనక్కి వెడుతుండగా వర్షం పడింది. వర్షం నీటికి షర్ట్ రంగంతా పోయింది. ఇంటికి వచ్చాడు. అతను ఆ షర్ట్ సిల్క్ది కాదని, నారతో చేసిందని గుర్తించాడు. ఇలా కొన్నాళ్లు గడిచింది. ప్రతిసారి హెన్రీ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు అతను మరొక వస్తువుతో ఇంటికి వస్తున్నాడు. నేను వీటన్నిటికీ విసిగిపోయాను. వాళ్ళెందుకు సరైన వస్తువుని అమ్మరు? వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. హెన్రీ ఎంతో తీవ్రంగా తన గురించి ఆలోచించాడు. ఇతరులు చేసినట్లుగా తాను అదే పని చేసినట్టుగా తన పేరాసని అతన్ని ఒప్పుకోనివ్వలేదు. కొంతకాలం తర్వాత పక్క గ్రామం వాళ్లు కూడా ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ప్రతి ఒక్కరూ హెన్రీ నుంచి పాలు కొనడం మానేశారు. అతని వద్ద ఖర్చు పెట్టడానికి డబ్బే లేదు. హెన్రీ పాల నాణ్యత తగ్గించి సంపాదించిన డబ్బుతో కొన్న ప్రతి వస్తువుని నెమ్మదిగా అమ్మసాగాడు. ఇప్పుడు హెన్రీ ఒక పేద పాలమ్ముకునేవాడు. అతని వద్ద కేవలం ఆవులు ఉన్నాయి.
కొంతమంది మాత్రమే అతని పాలని కొనుక్కుంటున్నారు. ఇప్పుడు నువ్వు చేసిన పని నీకు తెలిసిందా? నీ పేరాస వల్ల మన పేదవాళ్ళమయ్యాం. నువ్వు ఎప్పటిలాగా మంచి నాణ్యత గల పాలు అమ్మి ఉంటే ఏదో ఒక నాటికి మనం ఇల్లు కొనుక్కునేవాళ్ళం, ఖరీదైన బట్టలు వేసుకునేవాళ్ళం. నువ్వు చేయవలసిందల్లా ఓర్పుగా ఉండడం, కష్టపడి పనిచేయడం మాత్రమే. నేనొప్పుకుంటున్నాను గ్లోరియా. నీ మాట విని ఉండాల్సింది నేను ఇంత డబ్బుని నష్టపోయేవాడినే కాదు. నా మర్యాద ప్రజలకు నాపై ఉన్న నమ్మకం మొత్తం పోయింది. హెన్రీ పాలని అమ్మసాగాడు. తన ఆవుల్ని జాగ్రత్తగా చూసుకోసాగాడు. అతనికిప్పుడు పేరాస ఎంత ప్రమాదకరమైందో తెలిసింది. గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు మొదలు ఎప్పుడూ పాలలో నీళ్లు కలపకుండా అమ్ముతున్నాడు. సంపాదించిందంతా సంతోషంగా ఉన్నాడు.